అయినప్పటికీ ఎవరెవరు ఎన్ని విషయాల్లో చింతపడుతున్నారో అది మీకు మీ మనస్సాక్షికి తెలుసు. అవి ఏ విధములైన చింతలైనా సరే అవన్నీ నువ్వు మోయటానికి లేదు, నా మీద వేయి. అది ఉద్యోగాన్ని కూర్చున్న చింతో, వ్యాపారాన్ని కూర్చున్న చింతో, బ్రతుకు తెరువును కూర్చున్న చింతో, పొలము పంటను కూర్చున్న చింతో, కుటుంబాన్ని కూర్చున్న చింతో, సమస్య రోగాన్ని కూర్చున్న చింతో, అప్పుల బాధల్ని కూర్చున్న చింతో, పెళ్లి చింతో, పెటాకుల చింతో, కేసు చింతో, లేకపోతే పిల్లలు లేరనే చింతో. మనుషులందరూ ఒకే చింత కలిగి ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కో టైపు చింత. చింత అంటే దిగులు, బాధ, విచారం. ఎవరిని గదిలిచ్చినా చెబుతానే ఉంటారు, ఏమిటి నీ చింత, ఎందుకు అలాగున్నావు అంటే ఏం చెప్పేదన్నయ్య అని మొదలు పెడతారు. కాబట్టి ప్రతి భారము అనే దానిలో రెండవ కోణంలోకి వస్తుంది, రెండవ పాయింట్లో చింత వస్తుంది. మొదటిదేమో పాపం వచ్చింది, పాప భారాన్ని నా మీద వేయమన్నాడు. ఇక్కడ కూడా చింత నా మీద వేయమన్నాడు. దేవుడే అడుగుతున్నాడు, నువ్వు దేన్ని గూర్చి చింతించొద్దు, చింతించుట వలన నువ్వు మూరెడెత్తు పెరగవు, ఆరోగ్యం పాడు చేసుకుంటావు, మనశ్శాంతి కోల్పోతావు. నా మీద విశ్వాసం ఉంది కదా, నా మీద నమ్మకం ఉంది కదా నీకు, నేను నీ బాధ్యతను భరిస్తాను, భారం మోస్తానని నమ్మకం నీకు ఉంది కదా. మరి నేను నీ గురించి ఆలోచించి నువ్వు ఆలోచించి ప్రయోజనం ఏముంది? ఇది ఎలాంటిదో తెలుసా? కారు డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాడు ఆందోళనగా చూసినట్టు ఉంటుంది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్నాడు ఆందోళన పడకూడదు. కానీ మా వాడు ఒకడు ఉన్నాడు, మా బావమరిది, పెద్ద పెద్ద కేకలేస్తుంటాడు, అరే బండి బండి అరే అని అంటుంటాడు. నడిపేవాడు నడుపుతుంటాడు, పక్కన కూర్చొని వీడు కూడా, వీడి చేతిలో స్టీరింగ్ లేదు, బ్రేకు లేదు, గేరు లేదు. వీడు ఎంత కేకలేస్తే మాత్రం ఆయన వదిలేశాడు అనుకో, వీడు కేకేసాడని ఆగిద్దా? ఆగదుగా. అంటే చెప్తున్నాను నేను. ఒక్కోసారి నేను కూడా కూర్చొని రోడ్డుకి వెళ్ళి చూస్తూ ఉంటా, నాకు టపిమని ఇది గుర్తు చేస్తాడు దేవుడు. అరే ఆ పనికి ఉన్నోడు అదే పనిలో ఉన్నాడుగా. అతను కళ్ళు తెరిచి నిద్రగాసి అతను చూస్తా, హాయిగా నిద్రపోకుండా నువ్వు కూడా కళ్ళు తెరిచి నిద్రగాస్తా. ఏం కర్మరా, ఏం కర్మ? సరే చూస్తున్నావు, అతను ఏదన్నా పొరపాటు పడ్డాడు, దూకగలవా? నిన్ను నువ్వు కాపాడుకోగలవా? కనీసం కేక వేసి కంట్రోల్ చేయగలవా? నువ్వు కేకేస్తే ఏమన్నా ఆగుతాడా? తేడా పడ్డాడు కేకలు విని ఇంకా టెన్షన్ పడి ఇంకా తేడా పడతాడు. ఆల్రెడీ ఒకడు నిద్రగాస్తున్నప్పుడు నీకెందుకురా? అతనికి ఆ తృప్తి మిగల్ని మోస్తున్నాడుగా బరువు. మీ అందరూ హాయిగా నిద్రపోండి అన్నాడు కదా, నేను మేలుకోనుండి నేను చూసుకుంటాను అన్నాడు కదా, ఇంకెందుకు కళ్ళుమై? ఆల్రెడీ ఒక బ్రెయిన్ ఆలోచిస్తుంది, 2 చేతులు పనిచేస్తుంది, 2 కాళ్ళు పనిచేస్తుంది, 2 కళ్ళు చూస్తున్నాయి. కారులో కూర్చున్న వాళ్ళందరూ అర్థం ఉందా? ఇది నా గుర్తు రాగానే కళ్ళు మూసుకొని హాయిగా వండుకుంటాయి కదా, నీకు స్తోత్రం ప్రభువా. ఇది గుర్తు రానప్పుడు, గుర్తు వచ్చినప్పుడు ఆల్రెడీ నడిపేవాడు నడుపుతున్నాడు, ఇంకా నేను నిద్ర కాయటంలో అర్థమే ఉంది, స్తోత్రం అనుకొని కళ్ళు మూసు. ఇది ఎలాగో ఆల్రెడీ నీ జీవితాన్ని ఏసై చేతికి అప్పచెప్పావు గనుక డ్రైవింగ్ సీట్లోకి ఏసై వచ్చాడు. ఒక మనిషినే నమ్మి మనం భరోసా ఉంచి ట్రైన్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం. ఏమండి పాప అంతమంది ఫ్లైట్ ఎక్కారు, మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక్కడిని తప్పించి మొత్తాన్ని వైనం చేశారు వాళ్ళు. అవునా? మొన్ననే కదా ఫ్లైట్ కూలింది. అయినా చూడు వాళ్ళు ఎంత నమ్మారు. ట్రైన్లో ఎంతమంది ఎక్కుతారు అసలు? బస్సులో అందరూ ఒక మనిషిని ఎంత నమ్మి ఎక్కుతారో చూడండి. అవునా? ప్రభుత్వం మీద నమ్మకం జాగ్రత్తగా చూసుకుంటుందని, అధికారుల మీద నమ్మకం జాగ్రత్తగా పర్యవేక్షిస్తారని, నడిపేవారి మీద నమ్మకం అన్నీ చూసుకుంటారని, ఇంజనీర్స్ మీద నమ్మకం జాగ్రత్తగా మిషన్స్ని చెక్ చేసుకుంటారని. ఎందుకంటే మనం టికెట్కి మనీ కడుతున్నాం, దాంతో వాళ్ళందరూ పోషింపబడుతున్నారు.
కాబట్టి వాళ్ళు తమ బాధ్యతను జాగ్రత్తగా నెరవేరుస్తారన్న నమ్మకంతో మనం బళ్ళెక్కుతాం. ఒక మనిషిని మనం ఎంత నమ్ముతాం చూడండి. కానీ ఇంత నమ్మినా మనుషులు దెబ్బ కొడతానే ఉంటారు. అయినా సరే ఒక పక్క ఫ్లైట్లు గోలుతున్నా ఫ్లైట్ ప్రయాణాలు మానుకున్నారా? ఆ రోజు ఫ్లైట్ ప్రమాదం జరిగింది, ఇక ఫ్లైట్లు ఎవడు ఎక్కలేదా? ఒక పక్క ఈ న్యూస్ వస్తానే ఉంది. फ्रॉड यारोंದಿಗೂ